तेलंगाना की न्यूज़ में अब तमाम के खैर मकदूम में बढ़ते हैं। खबर में हज DRF स्टाफ ने किया हज ऑफिस के रूबरू एहतजाज। बताया गया कि आउटसोर्सिंग स्टाफ की तनख्वाह में से 5,000 रुपये कट कर लिए गए। हुकूमत के अहकाम जिसमें जियो में वाजे किया गया था कि रेगुलर स्टाफ के बराबर आउटसोर्सिंग स्टाफ को भी तनख्वाहें फराहम की जाएगी। इसके चलते हुए 5,000 रुपये की रकम कट किए जाने के बाद ये स्टाफ आज एहतजाज पर उतर आया है। बताया गया कि तकरीबन 1100 के ऊपर आउटसोर्सिंग स्टाफ हाइड्रा के साथ वाबस्ता है। इन लोग एहतजाजी नारे का मुजाहरा करते हुए नजर आए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। జీవో సవరణ చేయాలి చేయాలి జీవో సవరణ జీవో సవరణ మీరు నోటిఫికేషన్ ప్రకారం తీసుకోవడం వాస్తవం సార్. నేను దానికి అంగీకారం, నేను కాదని చెప్పట్లేదు. ఏ ఒక్కరు కూడా డ్రైవింగ్ వచ్చి ఫీల్డ్ మీద వర్క్ చేసిన చూపించండి సార్. పెట్టుకోండి ఒక్కరు కూడా డ్రైవింగ్ లేదు సార్. మమ్మల్ని ఏం పట్టించుకోరు. రేపు మిగతా కూడా ఇంతే ఉండొచ్చు. పోయినసారి ఇంతకుముందు 10,000 తప్పించి సార్, మాకు 10,000 తప్పించి దీన్ని కంటిన్యూ చేయను, తర్వాత మాట్లాడదాం. సో మీకు అభద్రతా భావం ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఓకే సరే, నేను దగ్గరుండి చూస్తున్నా, నేను ఆఫీసర్స్తో మాట్లాడేది నేనే. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను బట్టి మీకు చెప్పేది నేనే. నా మాట మీద నమ్మకం ఉంటే ఆల్రెడీ కమిషనర్ సారు మీకు అందరి ముందు కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిండు. ఆ రోజు ప్రెస్ వాళ్ళని కూడా మనోళ్ళు మార్షల్స్ తీసుకొని వచ్చిన రోజు చెప్పారు, మీకు జీతం అనేది తగ్గే పరిస్థితి వస్తే నేను ఇక్కడ పనిచేయనా వెళ్ళిపోతానని చెప్పేసి సారు అందరి ముందు చెప్పడం జరిగింది. తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి ఆ విషయం. ఓకే, సో తొందరపడకండి, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. మేము ఎంత వీలైతే అంత తొందరగా మీ వెల్ఫేర్ కోసం, మీ సంక్షేమం కోసమే ఉన్నాం. మీ దగ్గర పని ఎట్లా తీసుకున్నామో మీ వెల్ఫేర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాదే. అర్థమవుతుందా? సో కొద్దిగా అభద్రతా భావంలో ఉన్నారు. 4-5 రోజులు టైం ఇవ్వండి. 4-5 డేస్లో మ్యాక్సిమం మీ ప్రాబ్లం షార్ట్ అవుట్ చేయాల్సిన బాధ్యత నాది. సార్ ఇదొకటి మాకు కమిషనర్ సార్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్లారు. సార్ కూడా పాజిటివ్గా స్పందించారు. అది ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ఉపద్రవాన్ని దీన్ని ఎట్లా మనం కవర్ చేయాలనే ఆలోచన చేసేసి సార్ ఏం చేశారంటే MAUD కమిషనర్ సార్ దృష్టిలో పెడితే GHMC నుంచి ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే షార్ట్ ఫాల్ వస్తుందో అది GHMC నుంచే వచ్చారు వాళ్ళు. GHMCలోనే ఈ ప్రాబ్లం రేజ్ అయింది. GHMCలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శాలరీ హైక్ అయింది అనే దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సార్ మాట్లాడేసి కమిషనర్ GHMC సార్తో మాట్లాడి చెప్పారు, ఈ సంవత్సరానికి సంబంధించిన ఆ గ్యాప్ ఏదైతే ఉందో మ్యాచింగ్ గ్రాంట్ అంతా కూడా GHMC కమిషనర్ సార్కి కమిషనర్ సార్ మొన్న MAUD కమిషనర్ సార్ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మేము అందరం ఉన్నాం. దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత అవుతుందంటే పర్ మంత్ మనకు వచ్చేసి 35 lakhs వరకు షార్ట్ ఫాల్ వస్తుంది. ఈ బడ్జెట్ అంతా కూడా 1 yearకి సంబంధించినంత కూడా మనకి శాంక్షన్ చేయమని చెప్పేసి MAUD కమిషనర్ సార్ ప్రొసీడింగ్స్ తీసేసి కమిషనర్ కర్ణన్ సార్కి ఇచ్చారు. కర్ణన్ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొన్న జరగాల్సిన మీటింగు స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది. స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టేసి అప్రూవల్ తీసుకుంటే మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అవ్వగానే ఈ నెల మాత్రమే మనకి షార్ట్ ఫాల్. నెక్స్ట్ మంత్ నుంచి మన దగ్గర ఆల్రెడీ మన అకౌంట్లో బడ్జెట్లో అమౌంట్ వచ్చి ఉంటుంది కాబట్టి 1 year శాంక్షన్ అయింది. గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇఫ్మిస్లో శాలరీస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏజెన్సీతో సంబంధం లేదు. నెక్స్ట్ మంత్ అంతా మీకు డేటా అంతా తీసుకొని మేము కేటగిరీ వైజ్ కూడా ఇఫ్మిస్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పర్ మంత్ వచ్చేసి మనకు వచ్చే శాలరీ 1 yearకి వచ్చేసి 76 crores అవుతుంది. ఈ 76 crores కూడా శాంక్షన్ అయిపోతే మనకి ఏజెన్సీస్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకి ఫస్ట్ 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లా వస్తాయో శాలరీస్ అట్లే వస్తాయి. ఆ మిగతా మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు GHMC నుంచి వచ్చిన 5 crores ఉంది కాబట్టి ఇచ్చినాం. మెయిన్ బై సార్ మళ్ళీ కమిషనర్ సార్ దాని దగ్గరికి వెళ్ళేసి సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి మన శాలరీలు ఏ విధంగా పెంచాలనే దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. మన వాళ్ళు ఇంతకుముందు మీటింగ్లో కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. మీరు అందరూ రాకపోయి ఉండొచ్చు, మీరు డ్యూటీలో ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 4-5 వచ్చున్నారు. వాళ్ళు ప్రతి సందర్భంలో జరిగింది విన్నారు. సో మనకి ఏమైందంటే ఈ నెల జీతం ఎందుకు వచ్చిందనంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ GHMC నుంచి మనం MAUDలోకి వచ్చిన తర్వాత కొత్త శాలరీలు వచ్చిన తర్వాత జీవో తీసేసి పాత టెండర్లు రద్దు అయిపోయి కొత్త టెండర్ చేసుకొని ఆ కొత్త టెండర్లో జీతాలు వేయడానికి మనకి ప్రాసెస్ చేయడానికి కొద్దిగా డిలే అయింది. సో అయిపోయింది. నిన్న అగ్రిమెంట్స్ అయిపోయినాయి. నిన్న జీతాలు వేయించాం. కొత్త జీతాలే వేయడం జరిగింది. ఆ మిగతా పాత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో CVDM నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఎంప్లాయీ కూడా ఆ షార్ట్ ఫాల్ వచ్చిన అమౌంట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద మనకు వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ 3-4 డేస్లో అది కమిషనర్ సార్తో మాట్లాడేసి అమౌంట్ రాగానే జీతంలో కలిసిపోయేది. ఏజెన్సీ ద్వారానే మళ్ళీ మీకు జీతంలో కలిసిపోతుంది. దీనికి వచ్చింది లేట్ అయింది ఒకటి చెప్పాము. నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్తో సంబంధం ఇప్పుడు మనకి ఏజెన్సీ వాళ్ళకి వచ్చినా రాకపోయినా కూడా డైరెక్ట్గా శాలరీస్ పడిపోతాయి మనకి. వాళ్ళకి చెప్పమ్మా.
ఇంకా అలవెన్స్ వచ్చినా ఏది వచ్చినా పే స్లిప్ మనకు ఇంపార్టెంట్ కదా సార్. ఇంకొకటి బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో కొంత ఇది కూడా ఉంది. మనకి ఏంటంటే ఈ టెండర్లు వెళ్ళినప్పుడు మీ అందరికి కూడా గతంలో వెళ్ళినప్పుడు ఏమైందంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడానికి ప్రాబ్లం ఉండేదని చెప్పేసి మేము ఏజెన్సీతోనే పెట్టాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ శాలరీలు 20,000 బిలో శాలరీస్ ఏదైతే వచ్చినాయో వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ అప్లికబుల్ అవుతుంది. సార్ మాకు ఈఎస్ఐ లేకున్నా సరే పే స్లిప్ అయితే 22,050 రూపీస్ పే స్లిప్ రావాలి సార్. మాకు ఈఎస్ఐ లేకుండా సార్. ఎందుకంటే గుర్తుపెట్టుకో నారాజు వినమ్మా, నువ్వు అరిసి గొడవ పెట్టుకున్నా కూడా నువ్వు ఏం చేసినా పే స్లిప్లో మార్పు జరగదు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతుందో అదే. నేను మళ్ళీ ఏదో మీకు చెప్పి మీకు ఏదో చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి అయిపోద్దని చెప్పి ఇక్కడ లేపే వ్యవహారం కాదు. పే స్లిప్ అయితే మీకు అందరు ఎంప్లాయీస్కి ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్ వరకు వచ్చే బాధ్యత నాది, మాట్లాడే బాధ్యత నాది, వేపించే బాధ్యత నాది. సార్ దయచేసి మాకు మ్యాచింగ్ ఫండ్ కూడా మాకు ఏదో ఉంది సార్. మాకు 22,050 రూపాయల జీతం ఏదైతే ఉందో సార్ ఒకటే జీవో తీసుకొచ్చి మాకు ఆ జీతం ఇవ్వండి సార్. ఇదో మనం మాకు అదే సార్ ఒకటే సార్. ఇది సార్ ఇదే చెప్పి ఫస్ట్ మనకి జీతం అనేది వచ్చేస్తే నాకు టైం తీసుకొని నేను సీఎం గారి దృష్టిలో పెట్టుకొని మనకి ప్రత్యేకంగా దీనికి ఏదైనా తీసుకొని రావాలి హైడ్రాకనే ప్రతిపాదన చేస్తున్నారు సార్. అర్థమవుతుందా? సందర్భం చూడాలి. రేపు 25th మనకి బతుకమ్మ ప్రోగ్రామ్ ఉంది. అక్కడికి సార్ టైం ఇచ్చారు సీఎం గారు, చూసి చెప్తారు అయిపోద్ది. దానికి మేమెవరు మీకు జీతాలు ఇస్తానంటే వద్దని చెప్పి సార్ కూడా అదే చెప్పింది. మీరు ఈ జీతం గురించి కాదు ఫైట్ చేయాల్సింది, ఇంకా జీతం పెరగాలి, దాని గురించి ఏం చేయాలని ఆలోచిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. 3 నెలలు అయితే సార్ కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి 20,750 రూపాయలు జీతం పడ్డది. మాకు వాళ్ళకు చిన్న మాట సార్, ఫీల్డ్ మీద డ్రైవింగ్ రాదు. మేనేజర్ ఉన్నారు సార్, వాళ్ళ ప్యాకేజ్ మేనేజర్ ప్యాకేజ్ వాళ్ళ ఫీల్డ్ మీద డ్రైవింగ్ రాదు సార్. నేను చూపిస్తాను సార్. వాళ్ళకి చెట్టు ఖర్చు రాదు, ఏం రాదు. వాళ్ళకి 20,750 రూపాయలు ఇస్తే మాకు 17,500 ఇస్తాం. మేము ఎట్లా బతకాలి సార్? కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒక జీవో ప్రకారం హెచ్ఎండిఏ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెంత్ కావాలి, మనం ఎన్హాన్స్ చేయాలని చెప్పేసి పాత 30 టీవీలు 50 టీవీలు తెలుసుకున్నాం. సో దానిలో భాగంగా మనకి శాంక్షన్ స్ట్రెంత్ వచ్చింది. ఆ వచ్చిన స్ట్రెంత్కి కొంతమంది డ్రైవర్లు ఇచ్చారు, డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్, కొంతమంది వచ్చేసి మేనేజర్లు ఇచ్చారు, మన డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ ఇచ్చారు. అసిస్టెంట్స్ అందరూ అదే ప్యాకేజీలు ఉన్నారు. మేనేజర్లు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెవీ వెహికల్ డ్రైవర్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ఐతో టెస్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయించుకున్న తర్వాత మాత్రమే మన డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎవరినో దాని పెట్టడం తీసుకొచ్చో ఏదో రికమెండేషన్లు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు కాదు. ఫీల్డ్ మీద ఒక్కరు కూడా డ్రైవింగ్ 1000 కొట్టుర్రా 2000 కొట్టుర్రా అడక తింటున్నాము. మా బాధ చెప్పుకోవాలి. నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి వీరాభిమానిని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి. మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా రంగనాథ్ సార్కి. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసానా, కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి కూడా ఏడ్చిన నేను రాత్రి. జీతం తక్కువ అయింది, ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏంది, నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏకదం 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి, ఎట్లా బతకాలి 2 పిల్లల్ని పెట్టుకొని?